Yeah. Good evening, all of you. Good evening, ma. Anyone? Good evening, sir. Good evening, sir. Yeah, good evening. గుడ్ ఈవినింగ్ సార్. ఒక దాంట్లో లాగిన్ అవ్వండి మా. డబుల్ విన్ వాయిస్ వస్తుంది. ప్లీజ్ లాగిన్ వన్. ఒక దాంట్లో లాగిన్ అవ్వండి, మొబైల్ ఆర్ ల్యాప్టాప్. ఓకే. యా. సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, క్లియర్. ఓకే గైస్. సో టుడే క్లాస్ లో చూడండి, లైక్ మనకి పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎస్ సార్. సో చూడండి, టుడే క్లాస్ లో వచ్చేసి మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని ఎప్పుడు ఎలా ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది చూద్దాం. సో టిఆర్ అంటారు, మా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని టిఆర్ అంటారు. టిఆర్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అదర్ సర్వర్. ఓకే. ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు కదా, కాన్ఫిగరేషన్స్ అన్ని మీరు చేసినప్పుడు లైక్ మెయిన్ గా మనం డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తాం, క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తాం. సో అప్పుడు మనకు ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. రియల్ టైంలో ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీదనే అన్నిటినీ మనం సేల్ చేస్తాం. రియల్ టైంలో ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని అన్నిటి మీద సేల్ చేస్తాం. ప్రతి కాన్ఫిగరేషన్ కి ఒక్కొక్కటి చేయం, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ క్రియేట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని ఎక్కడ క్రియేట్ చేస్తారు, ఎక్కడ రిలీజ్ చేస్తారు అంటే SE09 లోనే మనం క్రియేట్ చేస్తాం, రిలీజ్ చేస్తాం. ఓకే. సో మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి, టిఆర్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఓకే. మనకి యాక్చువల్ గా ఎస్ఏపిలో 2 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, లైక్ స్క్రీన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఒకటి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంటుంది, తర్వాత ఎస్పిఆర్ఓ స్క్రీన్ ఉంటుంది. ఎస్పిఆర్ఓ స్క్రీన్. ఓకే. ఎస్పిఆర్ఓ స్క్రీన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ద్వారా ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఇవి రెండు జనరేట్ అవుతాయా అవ్వవా? చూడండి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్ అంటే ఇది డైరెక్ట్ గా టీ కోడ్స్ యూజ్ చేస్తాం. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ నుంచి డైరెక్ట్ గా టీ కోడ్స్ నే మనం యూజ్ చేస్తాం. కానీ ఎస్పిఆర్ఓ లైక్ ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్, దీని ద్వారా మనం ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్ డేటా ద్వారా వెళ్ళి టిఆర్ ని జనరేట్ చేస్తాం. ఎస్పిఆర్ఓ అంటే మాన్యువల్ గా వెళ్తాం. అదే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే డైరెక్ట్ గా టీ కోడ్స్ ని మనం యూజ్ చేస్తాం. మీకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాలి, ఎస్ఏపిలో ఎన్ని టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయంటే 2 అని చెప్పాలి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎస్పిఆర్ఓ స్క్రీన్ చెప్పాలి. ఏ దాని ద్వారా టిఆర్ జనరేట్ అవుతుంది అంటే ఎస్పిఆర్ఓ స్క్రీన్ ద్వారా మనకి టిఆర్ జనరేట్ అవుతుందని మీరు చెప్పాలి. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ చేస్తాం, తర్వాత రిలీజ్ చేస్తాం అని చూద్దాం. చూడండి, మనం కొత్తగా ఒక కంపెనీని క్రియేషన్ చేయాలంటే OX15 లోకి వెళ్ళి మనం క్రియేషన్ చేస్తాం. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కొత్తగా కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను, OX15. ఓకే. సో ఇప్పుడు నేను కొత్త కంపెనీ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, న్యూ ఎంట్రీస్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి ఏదైనా కొత్త కంపెనీ, టాటా కానీ విప్రో, ఇన్ఫోసిస్ ఇవి కాకుండా ఏమున్నాయి? టిఆర్ తీసుకుంటాను. ఇది ఎవరైనా తీసుకున్నారో చూద్దాం. చూడండి, కియా అనే కంపెనీ ఎవరు ఆల్రెడీ తీసుకున్నారు. ఓకేనా. ఇప్పుడు నేను కియా 5 ఇచ్చాను, ఇది ఎవరు తీసుకోవాలి. ఓకే. చూడండి, సేవ్ చేస్తున్నాను.
సో ఇక్కడ జనరేట్ అయింది కదా, MAHK 913057. ఓకేనా? సో దీన్నే మనం TR అనుకుంటున్నాం. షార్ట్ డిస్క్రిప్షన్ రాయండి. డిఫైన్ కంపెనీ ఫర్ కియా, గ్రూప్ ఆఫ్ కంపెనీ. డిఫైన్ కంపెనీ ఫర్ కియా ఫెబ్. ఓకే, చూసారా? డేటా వాజ్ సేవ్డ్. తర్వాత నెక్స్ట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కంపెనీ యొక్క సంబంధించిన ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయాలి. సో దానిలో ఎలాంటి డేటా సేవ్ అయి ఉంటుంది బ్యాక్ ఎండ్ లో అనేది కూడా మనం చూస్తాం. SC09 వెళ్దాం. SC09 చూసారా? ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజర్, కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. ఇది కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే FIకి సంబంధించింది, FICO. వర్క్ బెంచ్ రిక్వెస్టింగ్ అంటే ఏంటంటే మనకి వాబ్ యాపర్స్ టెక్నికల్ గా యూజ్ చేసే దానికి సంబంధించింది అనమాట. ఓకే, ఫస్ట్ ఇది మనకి ప్రజెంట్ అవసరం లేదు. ఇక్కడ రిక్వెస్ట్ స్టేటస్ అంటే మాడిఫైయబుల్, రిలీజ్డ్ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ప్లే ఇవ్వండి. ఇప్పుడు మనం చేసాం కదా, ఆ కంపెనీ ఇక్కడ కనబడుతుంది చూడండి. మనం ప్రీవియస్ ITC చేసాం కదా, చూడండి ఇవన్నీ ITCనే. మనం పాత కంపెనీ చేసాం కదా, ఇవన్నీ ITCనే. చూడండి ఇంతవరకు ఉన్నాయి. ఇంతవరకు ITC కంపెనీకి సంబంధించి ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా జనరేట్ చేసాం కదా, డిఫైన్ కంపెనీ ఫర్ కియా ఫెబ్. ఇది అంటే అక్కడ జనరేట్ అయిన ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఈ ప్లేస్ లోకి వస్తుంది. దీనినే మనం ఏం చేస్తామంటే రిలీజ్ చేసి బేసిస్ టీమ్ కి పంపిస్తాం రియల్ టైమ్ లో ఫైనల్ గా. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ ఇస్తున్నాను. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ కింద ఉండేది మనకి కంపెనీ కోడ్ లాంటిది, కస్టమైజింగ్ టాస్క్. చూడండి ఒకటి రిలీజ్ అవుతూ వస్తుంది. చూసారా? లాస్ట్ లో 800 అంటే ఏంటి? సర్వర్. ఇప్పుడు మనం 800 సర్వర్ లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. సో దానికి సంబంధించింది అనమాట. చూడండి మళ్ళీ క్లిక్ చేస్తే నార్మల్ గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు వీటి మీద ఇలా సెలెక్ట్ చేసుకొని ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాం, ఇది కంపెనీ కోడ్ అంటాం. ఓకే, సబ్ కంపెనీ. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూసారా ఒక వెహికల్ రిలీజ్ డైరెక్ట్లీ. ఓకే, రిలీజ్ డైరెక్ట్లీ అని కనబడుతుందా? చూడండి. ప్రాసెస్ జరుగుతుంది బ్యాక్ ఎండ్. ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఈ కియా 5 అనే కంపెనీ ఇక్కడ కనిపించదు. ఓకే, చూసారా? ఆబ్జెక్ట్ లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్. ఓకే, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ దీని మీద క్లిక్ చేసి మళ్ళీ రిలీజ్ చేయండి. ఇప్పుడు ఈ కియా కంపెనీ అనేది ఈ ప్లేస్ లో కనిపించదు, రిలీజ్ అయిపోతుంది ఈ ప్లేస్ లో నుంచి. చూసారా? ఇక్కడ ఎక్కడైనా ఉందా? కనిపించలేదు. చూడండి, ఎర్రర్ ఇన్ ఫ్రీ, ఎర్రర్ ఇన్ ఫ్రీ ఎక్స్పోర్ట్ మెథడ్స్ ఫర్ రిక్వెస్ట్. ఓకేనా? బ్యాక్. ఓకే, సో ఇప్పుడు మనం మాడిఫైబుల్ తీసేయాలి. తీసేసి డిస్ప్లే ఇవ్వాలి. అంటే మనకు మాడిఫైబుల్ రెండు సెలెక్ట్ చేస్తామండి. ఆ ప్లేస్ నుంచి రిలీజ్ చేసి రిలీజ్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది. వచ్చేసిందా? చూసారా? చూడండి డేటా ఎక్కడ సేవ్ అయిందో. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసి మనము బేసిస్ టీమ్ కి పంపిస్తాం. దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసి బేసిస్ టీమ్ కి పంపిస్తాం. ఫైనల్ గా ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీదనే స్టార్టింగ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి ఎండింగ్ మొత్తం కాన్ఫిగరేషన్స్ అన్ని, ఒక కంపెనీకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేంత వరకు దీన్ని మనం ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీదనే సేవ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. సో దీన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రిలీజ్ చేయడం అంటారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రిలీజ్ చేయడం అని మనం చెప్పుకుంటాం. అర్థమైందమ్మా? ఇది ఏమైనా డౌట్ ఉందామా దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీద? రేఖ, వాసవి, సాయిలీల, లక్ష్మి, ఎనీ డౌట్స్ మా? క్లియరా? యా.
సో ఇది. ఇది మీరు ప్రతి ఒక్కరు చేయాలి. ఓకేనా?